49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో అక్కడ చూసాం మనం కూడా, విద్యార్థులందరూ కూడా ముక్త కంఠం దాన్ని విభేదించారు. కానీ ప్రభుత్వం అక్కడ కొన్ని కంపెనీలకి దాన్ని లీజ్ కింద ఇస్తే కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని డెవలప్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కానీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం కోసమో, ఆ భూమిని ధారాదత్తం చేయడం కోసమో, దాని మీద కోట్లు దండుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి విద్యార్థి లోకం కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ చాలామంది అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు అనేది విష ప్రచారం. అవి ముమ్మాటికి ప్రభుత్వ భూములు, అటవీ భూములు కాదు. అటవీ భూముల స్వరూపం, దాని నైసర్గిక స్వరూపం వేరే ఉంటుంది. చట్టంలో, రెవెన్యూ రికార్డులలో ఆ భూమి ఏ పేరు మీద నమోదైందంటే కంచె లేకపోతే పోరంబోకు సర్కారు భూములు, అంటే ప్రభుత్వ భూములు. సర్కారు అంటే ఆ రోజు నైజాం పీరియడ్లో పోరంబో కూడా అని అంటాం మనం. పోరంబో కూడా అంటే పనికిరానోడా అని అర్థం కదా. ఆ పోరంబోకు భూములు ఏం మొలుస్తాయి? ఇప్పుడు మా జిల్లా ఉన్నది, పోరంబోకు భూములు అంటే ఆడ తుమ్మ కంప, చిన్న చిన్న పెద్ద ఎత్తున కూడా ఉండవు. మళ్ళీ అది సర్కారు కంప అంటే అది కూడా ముళ్ళలాగానే ఉంటాయి. సర్కారు కంప, రేక్ కంప, తర్వాత కొన్ని చెట్లు ఉంటాయి, మామూలు చిన్న చిన్న చెట్లు ఉంటాయి, పనికి మాలిన పిచ్చి మొక్కలు ఉంటాయి. కొన్ని ప్రతి దగ్గర కూడా మన పెరడులో కూడా పిచ్చి మొక్కలు ఉంటాయి, ఔషధ మొక్కలు ఉంటాయి. అంత మాత్రాన అది అడవి కాదు, దాన్ని మనం పెద్ద ఔషధ మొక్కలు ఉన్నటువంటి కేంద్రంగా దాన్ని ప్రకటించలేము. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే, వెంగళరావు పార్క్ ఏమంటారు మీరు? అడవి అంటారు, పార్క్. అది పార్క్ లో మనం అడవిని తయారు చేసి, వృక్షాలు తయారు చేస్తున్నాం. కానీ వీళ్ళు ఏమంటారు అంటే సహసిద్ధంగా అడవి ఉంటది, అది సహసిద్ధంగా ఏర్పడే అడవి అది కాదు. అది పోరంబోకి భూముల్లో పెద్ద పెద్ద చెట్లు కూడా ఉండవు, 3.5 మీటర్లు కూడా దాటవు. ఒకప్పుడు పోరంబోకు కావచ్చు, ఇప్పుడు సిటీ మధ్యలో ఉంది. అవును, సిటీ మధ్యలో ఉంది కాబట్టి అన్యాక్రాంతం అవుతుంది. ఇక్కడ వివాదం ఏంటంటే, యూనివర్సిటీకి 1975వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ రోజు జయాంధ్ర ఉద్యమం, ఓ పక్క జై తెలంగాణ ఉద్యమం ఈ జరుగుతున్న తరుణంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యా కేంద్రాన్ని స్థాపించాలని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అప్పుడు జలగం వెంగళరావు గారు, ఆయన ఆదేశిస్తే ఆయన 2324 ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని అప్పచెప్తే యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. జరిగిన తర్వాత అసలు ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయ ఉపకులపతి అంటే వీసీలు, అధికారులు, వాళ్ళకి వెస్టేడ్ సెల్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే మానవ వనరుల అభివృద్ధి శాఖ కింద పనిచేస్తుంది ఈ యూనివర్సిటీ. కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కన్నా బలమైన వ్యవస్థ కలిగి ఉంటాయి కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. అంత బలమైన వ్యవస్థ ఉండి ఒక రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చినప్పుడు తమ పేరు మీదకు మార్చుకోరా, పట్టా చేసుకోరా? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములని మార్చుకోవాలి కదా. ఏ వీసీ కూడా ఆలోచన చేయలేదు, ఏ ఎస్టేట్ సెల్ అధికారి కూడా ఆలోచన చేయలేదు, ఏ స్టాండింగ్ లాయర్లు కూడా ఉంటారు, వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆలోచన చేయలేదు. చేయకపోతే ప్రభుత్వానికి ఏముంటుంది? ప్రభుత్వ ప్రాధాన్యత ప్రభుత్వానికి ఉంటాయి. ఆ ప్రభుత్వం ఏంది? ప్రతిపక్ష పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి, రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా చేయాలి, సంక్షేమ పథకాలు ఎట్లా కొనసాగించాలి ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఆ 2324 ఎకరాలప్పుడు సరే ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది? క్రీడాభివృద్ధి కోసం అక్కడ ఐజేఎం సంస్థకు వాళ్ళు ఏంటంటే ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు కడతారని చెప్తే, అక్కడ హెచ్సి ఉంది కాబట్టి 400 ఎకరాలను అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్తూ 36, 37 సర్వే నెంబర్లు, ఈ 20 సర్వే నెంబరు ప్రభుత్వం తీసుకొని ఐజీఎం సంస్థకు అప్పచెప్తే 35, 36 సర్వే నెంబర్లు కలిగినటువంటి 397 ఎకరాల భూమి, అంటే యూనివర్సిటీకి వెనక పక్క ఇటుపక్క ఆ భూమిని అప్పచెప్పింది. ఎట్లా మరి ఒప్పందం బదలాయింపు ఎట్లా చేసిందంటే, ఆర్డీఓ, రిజిస్టర్, అక్కడ ఉన్న అధికారులు, విద్యార్థులు అందరు కలిసి సంతకాలు పెట్టి ఆ భూమిని బదలాయించినప్పుడు మరి ఈ భూమి రిజిస్టర్కి ఎట్లయితుంది, యూనివర్సిటీది ఎట్లయితుంది? కానే కాదు. అయినప్పటికీ ఈ 397 ఎకరాలు భూమిని కూడా కాపాడుకోలేకపోయారు వీళ్ళు. అక్కడ కొన్ని ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు వెలవగా, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు వెలవగా రియల్ ఎస్టేట్ మాఫియా ఆకాశ హారమేలు కట్టింది. కట్టేటప్పుడు మరి వీళ్ళు జీవవైద్యం దెబ్బతిన లేదా? ఈ 390 ఎకరాల గురించి మాట్లాడుతాం. ఆ చుట్టుపక్కల ఎక్కడ కాదు కదా, దూరంగా ఏం కాదు, అక్కడ ఆ భూముల్లో కూడా ఉన్నాయి. 397 ఎకరాల్లో కూడా ఆకాశ హారమేలు వెలిసిని యూనివర్సిటీ అధికారులకు జీవవైద్యం గుర్తు రాలేదు, నిద్రపోయారు, అవినీతికి పాల్పడ్డారు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఆ బిల్డింగ్లు కట్టిన రియల్ ఎస్టేట్ మాఫియా ఇచ్చిన డబ్బులకు నోరు మూసుకున్నారు, అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది పోయింది. అయితే ఈ 400 సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలు భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరంలో 2004 వరకు
టీడీపీ ప్రభుత్వం ఉంది. టీడీపీ ప్రభుత్వం ఐజేఎం సంస్థకు అప్పచెప్తే ఇది కాదు, 2006 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏ నిర్మాణాలు జరగలేదు, ఏ క్రీడా మైదానాలు కట్టలేదు, ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు ఉందని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకోగానే ఐజేఎం సంస్థకు చెందిన కొంతమంది బిల్లీరావు అనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. మాకు అప్పచెప్పిన భూముల్ని ప్రభుత్వం మళ్ళీ గుంజుకుంది, మాకు న్యాయం చేయండి, మాకు అప్పచెప్పండి భూములని. హైకోర్టులో విచారణ జరగ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగానే వాదించింది. వారి 2014-11 తెలంగాణ ఉద్యమం జోరుగా నడిచింది. 19, 10, 14 అయినా లాయర్లు పట్టువదలకుండా వాదించారు. వాదించిన తర్వాత 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి చూసిచ్చున్నట్టు వ్యవహరించింది ఆ భూముల్ని. ఎందుకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా దూరి మీరు దాన్ని పట్టించుకోకండి, బలంగా లాయర్లు పెట్టకండి, వాదించకండి, వాదించకుంటే మా పరమైంది, మీకు ఏదైనా ఇచ్చుకుందాం తాయిలారు, మీకు ఏదన్నా డబ్బులు ఇచ్చేద్దాం అనే ఒప్పందం రహస్యంగా జరిగిందని అప్పుడు పెద్ద ఎత్తున చెవులు అందరూ తెలిసిపోయింది. ఆ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో హైకోర్టులో జడ్జిమెంట్ జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి లాయర్లు, మంచి న్యాయవాదులను పెట్టి కొట్లాడి ఆ ప్రైవేట్ సంస్థకు 400 ఎకరాలు దక్కకుండా కాపాడారు. జడ్జిమెంట్ కూడా బిల్లీరావు కాదు, ఇది ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పేసింది. సరే, ఈ యొక్క 24 కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన తర్వాత ఇదే మళ్ళీ బిల్లీరావు ఐజేఎం సంస్థ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా పేరుతో సరస్సులు, చెరువులు, కుంటల్లో 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కబ్జాకు గురైనటువంటి 1000 ప్రభుత్వ ఎకరాలను ప్రకృతి సంపదను కాపాడే విధంగా ఆ 1000 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు హైడ్రా ద్వారా. అదే విధంగా ఈ అసలు ప్రభుత్వ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి వివాదాలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చూసిండు. నోటిఫికేషన్ల విషయంలో కూడా ఏ విధంగా వీటిని పరిష్కరించాలి, గత ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదని టీజీపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి కూర్చొని ఎట్లా పరీక్షలు ఎట్లా పెట్టాలో తెలుసుకొని వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా పారదర్శకంగా ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారో అదే విధంగా ప్రభుత్వ భూములను కూడా కాపాడే విధంగా ఆయన బలమైన లాయర్లు పెట్టి కొట్లాడి ఆ 400 ఎకరాలను దక్కించుకున్నాం సుప్రీంకోర్టు దాకపోయి. మరి 24 సంవత్సరాలు పట్టింది. 24 సంవత్సరాలు 2017 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజు ఇవాళ ఒక మాట మాట్లాడుతుంది, ఆ రోజు ఒక మాట మాట్లాడింది. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ప్రైవేటు మైహోం రామేశ్వరరావు కొంతమంది సంబంధించినటువంటి 50 ఎకరాలు 25 సర్వేలో విహంగాలు ఆకాశ హార్మేలు లేచినప్పుడు టీఎన్జిఓస్ కు స్థలం అని చెప్పేసి 100 ఫీట్ల రోడ్డు వేశారు. టీఎన్జిఓస్ పేరు మీద వేస్తే అంటే వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా ప్రైవేటు రియల్ ఎస్టేట్ మాఫియాకు ఆసరాగా రోడ్డు అయిపోతే యూనివర్సిటీ అధికారులు హైకోర్టుకు పోయారు. ఇది మా భూమి అని పోయారు. ఆ రోజు పోయారు, 17లో పోయారు. 17లో పోయినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? సో హైకోర్టు కూడా ఏం చెప్పింది? ఈ భూమి మీరు అంటానికి ఎక్కడ కూడా ఆధారం లేవు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కొట్టేసింది. వాళ్ళని మీకు హక్కు లేదు, మీరు అడిగే హక్కు లేదు, ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. ఇష్టం అని చెప్పిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ రోడ్లు వేసింది, అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా అపార్ట్మెంట్లు వెలిసినాయి. టీఎన్జిఓ కాలనీ కాదు, అక్కడ ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. కాంక్రీట్ దాని చుట్టూ మొత్తం కూడా 400 ఎకరాలు జీవ వైవిధ్యం అంటున్నాం కదా, దాని చుట్టూ కాంక్రీట్ జంగల్ ఏర్పడింది. అది కూడా దానికి కూడా అక్కడ కూడా ఆ విషయం కూడా నేను ప్రస్తావిస్తా. ఇక్కడ విషయం ఏంటంటే 24 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్లాడినప్పుడు ఎవరైనా నాది అనే ప్రేమ ఉన్నప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా మరి నామమాత్రంగా వాదించి ఆ భూమిని పోగొడితే ఒక భయం కలిగి ఆందోళనలో ఉంటే యూనివర్సిటీ అధికారులు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా అంటే వాళ్ళు నిజంగా అప్రమత్తంగా ఉన్నట్లయితే యూనివర్సిటీ భూములు కాపాడుకునే ప్రయత్నం ఉంటే వాళ్ళు కూడా 2004-6 సంవత్సరంలో హైకోర్టుకు పోయేవాళ్ళు కదా. మీరు ప్రభుత్వం తరఫున ఒక లాయర్ని పెట్టండి, మేము ఒక లాయర్ని పెడతాం అని లాయర్ని పెట్టుకోవాలి కదా. వాళ్ళు యూనివర్సిటీ లాయర్ని పెట్టుకోలేదు, అదే సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళు పెట్టుకోలేదు. ఎప్పుడైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములే అని తీర్పిచ్చినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉంటుందా ఉండదా ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు? ఈ 397 ఎకరాలు అన్యాక్రాంతమైన ఆల్రెడీ ఎవడెవడో టాటా ఇన్స్టిట్యూట్కో ఎవరికో ఇవ్వంగా సందట్లో సడేమే అన్నట్టు ప్రైవేటు వ్యక్తులు యూనివర్సిటీ అధికారులు అవినీతి పుణ్యమాని ఆ 397 ఎకరాలకి ఇప్పుడు లెక్కలు ఎన్ని ఎకరాలు మిగిలింది కూడా తెలియదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదం వచ్చినప్పుడు ఏం చేసింది? మా భూములే, మా ఫస్ట్ ఏమన్నారు యూనివర్సిటీ అధికారులు మా భూములే అన్నారు. తర్వాత ఏమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ కాగితాలు ఈ ఒప్పందాన్ని బయట పెట్టిన తర్వాత ఆడ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, జీవ వైవిధ్యం అనేది ప్రతి చోట ఆకు, గడ్డి,
ప్రతి చోట కూడా జీవ వైవిధ్యం ఉంటది. ఏ స్థాయిలో ఉండాల్సిన చోట ఆ స్థాయిలో ఉంటది. ఆ పోరంబోకు సర్కారు ఆ కంచె భూముల్లో దాదాపు ఒకప్పుడు 2000 ఆ ప్రాంతంలో 100 అంటే 170-80 జింకలు ఉండేవి. ఇప్పటికి 5-6 జింకలకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే అవి సురక్షితం కాదు ఆ ప్రాంతం. ఎందుకంటే చుట్టూతా యూనివర్సిటీ చుట్టూతా కూడా కాంక్రీట్ జంగల్ అయింది. అక్కడ ఉన్నటువంటి మొక్కలు కూడా వాటి తినడానికి యోగ్యంగా లేవు. అవన్నీ కూడా హరించుకుపోతానే, ఎండిపోతానే, పనికి రాకుండా ఆహారం సరిపోవట్లే వాటికి. అదేవిధంగా అవి ఏం చేస్తానే ఆహారం సరిపోకవా, జనావాసాలు కాదు వన్యమృగాలు ఉండాల్సిన చోట జనావాసాలు వెలిసినాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి. అవేం చేస్తానే కొన్ని ఆహారం కోసం వెతుకులాట్లు జనావాసాలకు ఒక్కోసారి పోతున్నాయి. మొన్న కృత్రిమ మేధ ద్వారా పెట్టిన ఫోటోల్లో దాదాపు 90% అబద్ధం ఉన్నాయి, 1-2 నిజం ఉన్నాయి. విశాఖపట్నంలో వచ్చిన జింకను ఒక ఇంట్లో పోతే వాళ్ళు వీడియో తీస్తే ఇగో ఇక్కడే వచ్చిందని చెప్పడం. దాదాపు ఈ విధంగా కృత్రిమ మేధ ద్వారా కృత్రిమ ఉద్యమాలు, కుక్కలు చంపిన అది ఉంది వాస్తవం. గతంలో నేనేమంటున్నా, మిగిలిన 5-6-10 మిగిలినాయి అక్కడ. జింకలు అంతే ఎక్కువ లేవు, 5-6 నేను లెక్క పెట్టడం మొత్తం కూడా సంఖ్య మొదలు పెట్టండి. అంటే గవర్నమెంట్ నుంచి లెక్క పెట్టారు. గవర్నమెంట్ మాకు తెలుసు కదా ఎట్లా అంటే, ఈ వేటగాళ్ళు ఉన్నారు కదా యూనివర్సిటీలో కొంతమంది దొంగలు, ఈ జూబిలీ హిల్స్ బడా హిల్స్ లో బాబు యూనివర్సిటీలో దొంగలు, ఇంటి దొంగలు లేని ఇంటి దొంగలు ఎవడు పడతారండి? ఇంటి దొంగలు ప్రమేయం లేకుండా దొంగలు అంటారు. 100% అంటున్నా. సెక్యూరిటీ అధికారు, నేను యూనివర్సిటీ అధికారులు అంటున్నా. ప్రభుత్వ భూమి పోతుంటే, యూనివర్సిటీ భూమి అని చెప్పుకున్నప్పుడు ఆ భూమి పోతుంటే ఎందుకు కొట్లాడలేదు? కొట్లాడలేకపోతే తెలియనితనమా, అమాయకత్వమా, లేక నిద్రపోయేతనమా, లేకపోతే అవినీతినా? ఇక్కడ బరాబర్ అవినీతి ఉన్నది. రాసుకున్నారు అంటే ఇప్పుడు యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులు 100% వాళ్ళ అవినీతి ఉంది. ఇందులో సిబిఐతో విచారణ జరిపితే అసలు ఎప్పుడు జరిపించవచ్చు కదా మీరు. సిబిఐతో విచారణ ఎవరు జరపాలి? అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్. మీరు అప్పీల్ చేయండి. అదే సమయం వచ్చినప్పుడు అది కూడా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలను కాపాడే ప్రయత్నం చేస్తాను. ఈ 397 ఎకరాలు ఉన్నది అది కూడా బయటకు. ఇప్పుడు